అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చాలా అద్భుతమైన వీడియో. కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళినప్పుడు స్కూల్లోని పిల్లలతో మాట్లాడినప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడారో కదా. వాళ్ళతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు ఏం కావాలన్నప్పుడు ఒక అబ్బాయి లేచిన మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలంటాం, లేదా మీలో పెట్రియాటిజం ఉండాలి, దేశభక్తి ముందు అని సలహా ఇవ్వడం. వాళ్ళు మీకు మంచి మార్కులు వస్తున్నాయంట, మీ టీచర్లు చెప్పారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పడం. అధ్యయనం చేయండి, లేదా సమస్య ఉంటే ఆ సమస్య మీద మీరు ఎలాంటి పరిష్కారం తీసుకొస్తారో చెప్పండి. ప్రకృతిని కాపాడండి. ఎవరైనా నాశనం చేస్తుంటే అది మా ప్రకృతి, మీరు నాశనం చేయడానికి వీలేదని క్వశ్చన్ చేయండి. ఈ మీద నన్నైనా విజువల్ పాఠాలు నేర్చుకోండి అని అటు టీచర్స్కి చెప్పారు, పిల్లలకి చెప్పారు. వివిధ భాషలు కూడా నేర్చుకోండి. ఆ వివిధ భాషలు నేర్చుకోవడం వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఎంత గ్రేట్గా మాట్లాడతారు ఒక్కొక్క భాష అయినా. అలాగే 3-4 టాలెంట్స్ని కూడా నేర్చుకోండి. ఒక టాలెంట్ మీద ఉంటానంటే కుదరదు, 3-4 టాలెంట్స్ని డెఫినెట్గా నేర్చుకోండి. ఇలాగా ఎంత నీట్గా అండి, అంత నీట్గా వాళ్ళకి ఒక ధైర్యం నింపడం అంటారా, లేకపోతే వాళ్ళ జీవితం మీద గైడెన్స్ ఇవ్వడం అంటారా, లేకపోతే ఒక ఆశయం నింపడం అంటారా? ఇది కదా ఒక పిల్లలతో ఇంటరాక్షన్కి వెళ్ళినప్పుడు ఉండాల్సిన విధానం. మరి లాస్ట్ 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి చేసిందేంటి? అమ్మ ఒడి అనే పథకం పేరు పెట్టుకుని పిల్లల ముందుకు వెళ్ళటం, ఆ పథకాన్ని ఒక 15 నిమిషాలు మాట్లాడడం, అక్కడి నుంచి మొదలు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్ గారిని అంటాడు, లోకేష్ గారిని అంటాడు, TV5 ఏవి అన్నా అంటాడు, రామోజీ గారిని అని కూడా అది ఈయనండి. కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి పిల్లల ముందే మాట్లాడేవాడు. పిల్లల ముందు మాట్లాడాల్సిన మాట్లాడి అసలు గత 5 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంత ప్యూరిఫైడ్గా పిల్లలకి యూజ్ఫుల్గా ఇవ్వడండి ఏ రాజకీయ నాయకుడు అండి. అంత మాటకు వస్తే నాకు తెలిసిన రాజకీయం, నేను 2009 నుంచి చూస్తున్నా, నాకు 2014 నుంచి రాజకీయం అంటే ఏటో అర్థం అవటం మొదలైంది. 2019, 2024కి క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్ళ ప్రయాణంలో అంటే దాదాపుగా 15 ఏళ్ళ ఈ రాజకీయం నేను చూసిన దాంట్లో ఒక్కడైనా ఇట్టా మాట్లాడాడు? పిల్లలకి కావాల్సింది ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, అంతేగాని పిచ్చి కోతలు కూసి పిల్లల మనసులో వేరే భావాలు నాటడం కాదు. కొన్ని నీ నైజం ప్రకారం నువ్వు నాటినావు అనుకో, ఇవి వాటితో పాటు ఇవి కూడా చెప్పాలిగా. ఎప్పుడు చెప్పవు? అంతే. ఇది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. అది ప్రజలు గమనించారు కాబట్టే మీరు పడ్డారు, ఆయన లేచారు. ఈ పడటంలో కూడా స్పెషాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ కన్నా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ ఎక్కువ. 60,000 చిల్లర ఎంత వస్తే పవన్ కళ్యాణ్ గారికి 70,000 చిల్లర వచ్చింది. ఇలాగే ఇప్పుడు చేస్తున్న నాటకాలను కంటిన్యూ చేసుకుంటూ పోతే పులివెందుల లెగసీలోని వైఎస్ లెగసీని మొదలుపెట్టిన దాన్ని మీరు బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు, అంటే ఓడిపోతారు. సో జాగ్రత్తగా ఉండి చేసుకోండి, లేదు ఎలా ఉంటారంటే మీ కర్మ.